ఐక్యంగా ఉండి తమ గొంతుక జాతీయ స్థాయిలో వినిపించాలని, బీసీల ఐక్య పోరాటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు రమణ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత 50 ఏళ్లుగా ఉన్నత వర్గాల చేతులలోనే అధికారంగాని, నిధి, నియామకాలుగాని ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దేశ జనాభాలో 80% ఉన్న బీసీలకు మాత్రం ఇలాంటి ఉన్నత పదవులుగాని, అభివృద్ధి నిధులుగాని లేవని ఆయన నిరాశ వ్యక్తపరిచారు. ఇంత జనాభా ఉన్న బీసీలు అధికారం దక్కించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి పోరాడా అన్నారు. లేదంటే ఎల్లప్పుడూ ఉన్నత వర్గాల కింద బానిసలుగానే బతకాల్సి వస్తుందని తెలిపారు. బీసీ జాతీయ యువజన సంఘం కార్యదర్శిగా వద్ద సుమంత్ ఆచారిని నియమిస్తున్నామని ఆయన తెలిపారు. వడ్ల సుమంత్ ఆచారి కర్నూలులో జరిగిన బీసీ ఉద్యమాల కోసం నిరంతరం శ్రమించారని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆయనకు ఈరోజు ఈ పదవి దక్కిందని తెలిపారు. శ్రమించారని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆయనకు ఈరోజు ఈ పదవి దక్కిందని తెలిపారు. బీసీ యువజన సంఘం జాతీయ కార్యదర్శి సుమంత్ ఆచారి మాట్లాడుతూ, ఇకపై బీసీల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని ఆయన తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంఘాలకు ఇప్పటివరకు ఎలాంటి నిధులుగాని, ఎలాంటి అభివృద్ధి పనులుగాని నిర్వహించలేదని ఆయన తెలిపారు. వాటి సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. బీసీలంతా ఐక్యంగా ఉండి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం రాష్ట్ర నాయకులు లక్షణరావు, శంకరాచారి, చాంద్ బాషా, కాజా మైనుద్దీన్, ప్రజా అధికార పార్టీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. బీసీ రమణ, జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ఈరోజు కర్నూలు పట్టణంలో జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ యువజన ప్రధాన కార్యదర్శిగా వడ్ల సుమంత్ ఆచారి గారికి నియామక పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో బీసీల యొక్క డిమాండ్ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా పరిష్కారం కాని డిమాండ్లు, వీటన్నిటిపైన డిసెంబర్ 5వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక భారీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. శీతాకాల సమావేశాలు పార్లమెంట్ సెక్షన్ ఆ టైంలో జరుగుతున్నవి. మేము చేసే డిమాండ్ ఏంటంటే, శీతాకాల సమావేశాలలో బీసీ చట్టసభలో బిల్లును ప్రవేశపెట్టి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా అధిక సంఖ్యాకులైన బీసీల స్థితిగతులు, బీసీల సమగ్రాభివృద్ధి కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కుల గణన 1931లో బ్రిటిష్ వాళ్ళు చేశారు. 1941లో మళ్ళా చేయాల్సి ఉంది. ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధం జరగడం వల్ల ఆ రోజు ఆగిపోయింది. ఆ తర్వాత మన పరిపాలన వచ్చిన తర్వాత మన పాలకులు ఎక్కడే కానీ బీసీ కులకరణ చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా స్పందించి ఇంకా కొన్ని తరాలు గడిపేద్దాంలే, ఈ రాజ్యాధికారం అనుభవించని అనుకుంటున్నారు. ప్రతి ఒక్క బీసీ బిడ్డ చైతన్యవంతులు అయ్యారు. బీసీ కుల గణన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరగాలని మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇప్పుడుండే బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉంది. మొన్న 3 రోజుల క్రితం బీసీలకు సుమారు ఒక 10-20 హామీలు ఇవ్వడం జరిగింది. వాటిల్లో బీసీల సమగ్రాభివృద్ధి కోసం, బీసీల రాజకీయ చైతన్యం కోసం ముఖ్యమైన సమితి ఆధ్వర్యంలో జాతీయ బీసీ చైతన్య సమితి యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గట్టి పోరాటం చేస్తూ నా యొక్క గళాన్ని బలంగా సమాజంలో వినిపిస్తూ, అలాగే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా నిరుద్యోగులను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నిరుద్యోగుల కోసం తెలంగాణలో, ఆంధ్రాలో 2 రాష్ట్రాల్లో కలిపి నిరుద్యోగ యాత్ర కూడా
పాదయాత్ర పాదయాత్ర కూడా చేపడతాను. అలాగే రైతులను కూడా పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు త్వరలో రైతు గోస యాత్రని కూడా చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే కనుమరుగైతున్న మా యొక్క విశ్వబ్రాహ్మణ వ్యవస్థను కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎలాంటి పథకాలు మా యొక్క విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు అందించడం లేదు. అలాగే ఈ యొక్క పత్రికా లైవ్ ముఖంగా ప్రభుత్వాలను కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు ఇంతకుముందు ఇప్పటి ప్రభుత్వాలు అయితేనేమి కనీసం చెప్పుకోవడానికి మా యొక్క వ్యవస్థకు మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ పథకమైనా ఉందా? ఒకవేళ ఉంటే మీరు విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు ఫలాని సంక్షేమ పథకం అందించినామని చెప్పేసి శ్వేతాపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.